హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా హడావిడి లేకుండా చేసుకునే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. రైస్ రెసిపీ, కొత్తిమీర రైస్. ఇది సైడ్ డిష్లు ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో కాయగూరలు లేనప్పుడు కూడా అంతే టేస్టీగా తినాలి, సింపుల్గా చేసుకోవాలంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పులిహోర, చిత్రాన్నం, లెమన్ రైస్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, వాటికి బదులుగా ఒక్కసారి ఇలా కొత్తిమీర రైస్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశాను నేను ఫుల్ లెంత్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ కొత్తిమీర రైస్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. ఇందులోకి ఏం కూరలు కూడా అవసరం లేదండి, ఒట్టి రైస్ ఉంటే సరిపోతుంది. మనం బాక్సులకు పెట్టేసి ఇవ్వచ్చు. మనం ఇంట్లో కూడా అంతే, ఎక్కడికైనా వెళ్ళాలి టైం లేదు అన్నప్పుడు ఈ రైసు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి.